మిస్టర్ బిన్, నేను ముద్దుగా మిస్టర్ బిన్ అంటానండి. ఈడు నోరు విప్పితే ఇక షర్మిలమ్మని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని అమ్మనా బూతులు తిట్టిని ఎదవాడు. అలాంటి వాడు వీడు. ఈయన్ని అపాయింట్ చేశారు టీజీ వెంకటేష్ గారిని విమర్శించమని. ఏమండి ఎందుకు మురిసిపోతూ ఉంటాడు కొంచెం అమ్మాయిలాగా? నాకు అర్థం కాదు. కొంచెం చిన్నలు ఉన్నాయి ఇళ్ళు. తెగులుతా ఉంది. నువ్వు గాడిద చేయాల్సిన పని గాడి చేయాలి, గుర్రం చేయాల్సిన గుర్రం చేయాలి. ఏది నువ్వు పసిరిక పాముకు తక్కువ, వానపాముకు ఎక్కువ. అది నీ జాతి లక్షణం. ఈ సవాళ్ళు పసిరిపాముకి తక్కువ, వానపాముకి ఎక్కువ, అది నీ జాతి. ఇది మాట్లాడితే జాతుల గురించి, కులాల మీద మాట్లాడతాడండి. ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తులట. నాకు వాళ్ళ గురించి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకున్నాను. వీడు జాతి అన్నాడని. ఏంటి అంత దారుణంగా జాతి గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని చూస్తే ఆర్యవైశ్య కుటుంబం అట వారిది. ఆర్యవైశ్యులు అంటే చక్కగా వ్యాపారాలు చేసుకుని చాలా ఉన్నతంగా ఉంటారు కదండి. అలాంటి కుటుంబాన్ని నీ జాతి లక్షణం అది. నువ్వు వానపాముకి ఎక్కువ, ఇంకో పాముకు అంటే మీరు నెమ్మదోస్తులు అనే మాటని ఎంత హేళనగా మొత్తం ఆర్యవైశ్యులందరినీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విమర్శించడం అనేది ఏమి న్యాయం అని అడుగుతున్నానండి నేను. సవాళ్ళు నీకు పనికిరావులే కానీ మిస్టర్ టీజీ వెంకటేష్ ఆల్కలీస్ కెమికల్స్ తయారు చేసుకొని కర్నూలు కాలుష్యం భ్రష్టు పట్టిస్తూ అధికారుల్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, డబ్బులు ఇస్తూ బిజినెస్ చేసి అంత ఇంత సంపాదించిన తర్వాత రాజకీయాల్లో మక్కువ ఏర్పడి దమ్ము ధైర్యం రాదు. దమ్ము ధైర్యం ఉన్నోడికి, మీసాలున్నోడికి కాళ్ళు చేతులు పట్టుకొని, లేదంటే డబ్బులు సర్దుకొని బాబువారు అని. మీసాలు ఉన్నోడికి అంటే మీసాలున్నోడికి అప్పుడు అని ఉద్దేశం, కానీ ఇది మీసం లేదు. ఒరే పంచు, ఎందుకురా నీకు నువ్వు ఇలా పంచులు వేసుకుంటావు? ఏమండి అడే చెప్తున్నాడు. వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారంలో ఇదయ్యారు అని. వ్యాపారం చేయడం తప్పండి. వీళ్ళకి కబ్జాలు చేయాలి, మర్డర్లు చేయాలి, ఆస్తుల కోసం వాళ్ళని చంపాలి, ఆస్తులు కబ్జా చేయాలి. అది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి. ఈ వైసీపీ నుంచి ఇలాగ అపాయింట్ చేసి ఇలాంటి వాళ్ళకి చూడండి, ఒక కులాన్ని మొత్తం ఎలా తిట్టించారో మీరు ఆలోచించండి. అక్కడి నుంచి అమెరికా నుంచి పంచిగాడు వచ్చాడు, ఎక్కడి నుంచి బాలనేరసుడు ఈయన వచ్చాడు. వీళ్ళిద్దరూ ఒకేసారి దిగారు. వీళ్ళకి సాక్షి కవరేజ్ ఇస్తుందంటే ఇది వీళ్ళ మాటలు కాదండి, పార్టీ నుంచి ఏదో ఆదేశాలు వచ్చాయి. టీజీ ఫ్యామిలీని టార్గెట్ చేయండి, టీజీ ఫ్యామిలీని కించపరచండి, టీజీ ఫ్యామిలీని ఏదో నోటుకు వచ్చినట్టు వాగండి అని చెప్పి పార్టీ నుంచి వచ్చింది వాళ్ళకి. సో దీనికి వెంకటేష్ గారు కానీ అలాగే భరత్ గారు కానీ స్పందించొద్దండి. ఒకవేళ మీ దగ్గర క్యాడర్ ఉంటారు కదండి, మీ దగ్గర కూడా ఖచ్చితంగా టీడీపీ యూత్ ఉంటారు కదా, ఐటీడీపీ యూత్ ఉంటారు, వాళ్ళు తెప్పించండి కౌంటర్లో. అంతే, వాళ్ళ స్థాయి అంతే. స్పందించొద్దు సార్. స్పందిస్తే ఇదే అలవాటు అవుద్ది. రేపు మరోడు తెస్తారు, బుర్ర తెచ్చి వేయటమే కదా వాళ్ళ పని. మీరు సమాధానాలు చెప్తూ కూర్చోవలసి వస్తుందండి. ఇంకా మీరు స్పందించకుండా ఏదో బాలయ్యబాబు డైలాగ్ ఉంటుంది, కుక్క మరిగిందనుకో అనుకోవటమే. అలా అనుకుని వెళ్ళిపోవాలి అంతే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి వాళ్ళ బుద్ధులు మాత్రం మారట్లేదండి. ఎప్పుడు ఆ క్రిమినల్ మైండ్, ఆ క్రిమినల్స్తోని ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకుంటా ఆ సాంగత్యం అనేది. ఇప్పుడు ఫ్రెష్గా ఒక విషయం జరుగుతుందండి. టీజీ వెంకటేష్ గారు అబ్బాయి టీజీ భరత్ గారు, వారిని విమర్శిస్తూ కొంతమంది వైసీపీ నుంచి కొంతమంది నుంచుకెళ్ళిపోయారు. కారణం ఏంటో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇది కర్నూలు మ్యాటర్. నాకు తెలిసినంత వరకు టీజీ భరత్ గారిని మొన్న కడప మహానాడులో కలుసుకున్నాను. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన మనుషులకు విలువిచ్చే విధానం కానీ, అసలు అరే ఎంత సంపన్నులు కూడా ఇంత సింపుల్గా ఉంటారా అనే విధంగా ఉంటుంది వారితో. ఆ టీజీ వెంకటేష్ గారి గురించి నాకు తెలియదు, ఆయన సీనియర్ పొలిటీషియన్, వారిని ఎప్పుడు నేను కలుసుకున్నది కూడా లేదు. అయితే ఇప్పుడు బాల నేరస్తుల్ని బరిలోకి దింపిన జగన్ అని పెట్టాను నేను ఈ తమ్నైల్. ఈ బాల నేరస్తులు మీరు చూసే ఉంటారు. మాస్టర్ అని అప్పట్లో ఇప్పుడు తమిళనాడు సీఎం గారు విజయ్ గారి సినిమా ఒకటి వచ్చింది. దానిలో విజయ్ సేతుపతి అని విలన్ ఉంటాడు. ఆ విజయ్ సేతుపతి ఏం చేస్తుంటాడు అంటే జైల్లో ఉన్న బాల నేరస్తులతో నేరాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బాల నేరస్తులకు తక్కువ శిక్ష పడుతుంది. ఒకవేళ మేజర్ అయిన తర్వాత అంటే ఎవరికన్నా సరే ఒక 25-30 సంవత్సరాల మర్డర్ చేస్తే ఆడికి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. కానీ మైనర్ ఎవడన్నా మర్డర్ చేసాడు అనుకోండి, వాడు 9 నెలలు 10 నెలలు అలా ఏదో చాలా తక్కువే ఉంటుంది శిక్ష. అందుకని అందులో విజయ్ సేతుపతి తెలుగు ఏం చేస్తుంటాడంటే ఇలాంటి బాల నేరస్తులతో పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటాడు. ఇక్కడ జగన్ గారు కూడా అదే స్ట్రాటజీ వేశారా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తిని విమర్శించాలి, లేకపోతే ఒక వ్యక్తితో తలపడాలనుకుంటే సమ ఉజ్జీలను వదలాలి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే అండి, ఇప్పుడు టీజీ భరత్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో ఒక మంత్రి గారి మీదకి ఆయన్ని కౌంటర్ చేయడానికో విమర్శించడానికో పంపించాలంటే మీరు ఎవరిని పంపించి ఉండాలి? జగన్ గారు ఓ మిథున్ రెడ్డి గారిని పంపించి ఉండొచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మాట్లాడించి ఉండొచ్చు, లేదా శ్రీకాంత్ రెడ్డి గారు అని ఉంటారు ఒక ఆయనతో మాట్లాడించవచ్చు,
లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారిని పంపించి ఉండొచ్చు. పంపిస్తే అరే ఇద్దరు సమూహజీ లేదో మాట్లాడుతున్నారని ప్రజలు కూడా ఇంట్రెస్ట్గా వింటారండి. అది వదిలేసి ఎవరిని పంపించారు మీరు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఒక బాల నేరస్తుని పంపించారు. దీనివల్ల వైసీపీ ఇంకా అధపాతాళానికి పోతుంది కదా. ఏంటి గౌరవమైన వ్యక్తుల మీద కూడా ఇలాంటి వాళ్ళని వదులుతున్నారేంటి? ఇదేం పద్ధతి జగన్ గారికి? ఆ హుందాగల రాజకీయం ఎప్పుడు చేస్తాడు ఈయనని ఇంకా మీ పరువు అంతా పోద్ది కదండి. ఏమంటే టీజీ వెంకటేష్ గారు ఈయన బిజినెస్లో ఉన్నారండి. ఈయన ఆస్తులు అనౌన్స్ చేశాడు అఫిడవిట్లో. ఈయన ఆస్తులు ఎంత అనౌన్స్ చేశాడంటే అండి 278 కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించిన వ్యక్తి ఆయన టీజీ భరత్ గారు. 278 అంటే దాదాపు 300 కోట్లు చూసుకోండి. ఈయన ఎంబీఏ చదివాడండి. డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఒకసారి చూడండి. అఫిడవిట్లో ఈ డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అనే దాంట్లో పేపర్లు సరిపోలేదాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్ని పేపర్లు అన్నా మనకి కొట్టే కొలది టైప్ కొట్టే కొలది వస్తూనే ఉంటాయి. కానీ డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ జీరో. ఈయన మీద 300 కోట్ల ఆస్తిపరుడు, ఒక్క క్రిమినల్ కేసు కూడా లేకుండా. అంటే న్యాయంగా వ్యాపారం చేసుకుని న్యాయంగా ఆస్తులు సంపాదించుకుని న్యాయంగా ఎలక్షన్లో పోటీ చేసి న్యాయంగా అతి చిన్న వయసులో మినిస్టర్ అయిపోయి కూర్చున్నాడు ఆయన. అలాంటి ఆయన్ని మీరు ఒకవేళ కౌంటర్ చేయాలి ఆయన విమర్శించాలంటే ఇప్పుడు విమర్శించడం తప్పేం కాదు, విమర్శించారు. ప్రతి పార్టీలో అధికార పార్టీలో ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. కానీ ఒక స్థాయి ఉండాలి కదా మీరు ఒక మనిషిని అపాయింట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని జగన్ గారు అపాయింట్ చేశారంటానికి నా దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటంటే కంటిన్యూ సాక్షి టీవీ విలేకరు ఒక కెమెరా పట్టుకుని అతను వెనకాలే తిరుగుతున్నాడు. సాక్షి టీవీని అపాయింట్ చేస్తారు. ఏం మాట్లాడినా సరే అది రిలీజ్ చేయి బయటికి. ఏమండి టీజీ వెంకటేష్ గారు 1950లో పుట్టారటండి. భారతీయ వ్యాపారవేత్త, అతి సంపన్న కుటుంబం అట. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఆయన ఒకడు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడిగా చేశారు, మంత్రిగా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేసిన వ్యక్తి. వారి మీద కూడా నాకు తెలిసి ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండవు. నేను అఫిడవిట్ చూడలేదు కానీ అఫిడవిట్ ఉందండి. రాజ్యసభ సభ్యులు ఇగో చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్లో ఒక కేసు కూడా లేదు దీని మీద కూడా. అరే అంత సంపన్న కుటుంబం, అంత గౌరవంగా హుందాగా బ్రతుకుతున్న కుటుంబం, రాజకీయాల్లో ఒక విలువలతో వచ్చిన కుటుంబం, అలాంటి కుటుంబం మీదకి మీరు ఎవరిని మరితే వాళ్ళు వదిలేస్తారా? ఏది మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతిలాగా. అంటే ఇది వీళ్ళ బ్యాక్గ్రౌండ్, టీజీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వీళ్ళ మీదకి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాల నేరస్తుడైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మరి చూద్దామండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి చెప్పడానికి వారి బాబాయ్ గారిని ఇన్వైట్ చేశాను మన స్టూడియోకి. నిజం చెప్పాలంటే అండి ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏదో మాట్లాడాడు, అతనికి టీజీ భరత్ గారు టీజీ వెంకటేష్ గారు కౌంటర్ ఇచ్చారట అని తెలిసింది. దయచేసి వారిద్దరిని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరికి పడితే వాళ్ళకి స్పందించకండి సార్, వాళ్ళ స్థాయి పెంచకండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే వాళ్ళ సొంత బాబాయే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏంటి మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి ఏంటని ఇప్పుడు అడిగితే అలాంటి నన్ను అడక నాన్ సెన్స్ అన్నాడు. ఆయన చదువు సంజ లేనుడు పాలు తగ్గి వేసాలు వేస్తాడు. అంతలా అలా ఉండాలండి. టీజీ భరత్ గారు టీజీ వెంకటేష్ గారు కూడా ఎవరన్నా వచ్చి ఏంటంటే పలానా సిద్ధార్థ రెడ్డి మీ గురించి ఇలాగ అన్నాడు కదంటే ఎలా కుర్రాళ్ళ గురించి మాకేంటి పక్కది అనాల. అంతే తప్ప మీరేమో అందరికీ వాల్యూ ఇచ్చేస్తారు. అందరికీ వాల్యూ ఇచ్చేస్తే మీ వాల్యూని నిలబెట్టుకునే వ్యక్తులు ఉంటారండి అవతల. అలాంటి వాళ్ళ కోసం మినిస్టర్ గారు స్పందించడం ఏంటండి? ఎవరన్నా అలాంటిది ఉంటే కనుక మీ కింద కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళతో చెప్పించండి. వాళ్ళతో లేదంటే ఇక్కడ కాకినాడ పంపించండి, కర్నూలుకి ఎక్కడి నుంచి నేను కొడతా, ఇక పలానాది ఇలాగ అంటున్నారు ఇది సోన్స్ అని చెప్పండి నాకు. ఎందుకంటే మిమ్మల్ని నేను ఒకసారి కలుసుకున్నాను. కానీ మీరేంటనేది ఒక మీటింగ్ చాలు కదా, ఒక మెతుకు పట్టుకుంటే చాలదా? ఆ విషయంలోనే మీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి క్లాష్ వచ్చింది. నాన్ సెన్స్ వాడితే నా క్లాష్ ఏంటి? పదే అడుగుతున్నాడు నువ్వు. అసలు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు ఆయన. ఆడితో నా క్లాష్ ఏంటి? పిల్లోడు అలా అంటే అదే డీల్ చేయండి మీరు కూడా. మీరు వద్దండి, అందరికీ రెస్పాండ్ అవ్వద్దు, స్పందించొద్దండి. స్మాల్ థింగ్ క్లాష్ ఏంది? పిల్లలతో క్లాష్ ఏంది? వాని ఏజ్ ఏంటి? ఈజ్ ఏ స్మాల్ కిడ్. వాడితో నా క్లాష్ ఏంటి? వాడి ఏజ్ నా ఏజ్ ఏంటి? స్మాల్ థింగ్ అంటాడు ఆయన. ఏజ్ ఏంటి? వాడు చదువు రానటువంటి చదువు రాలించుకొని రాజకీయాల్లో ఏదో సాధించాలనే వస్తే ఇప్పుడు ఒకటి ఉంది లక్ష్మీ. అంటే బాధపడేది ఏమంటే చదువు అన్నటువంటిది ఒక క్వాలిఫికేషన్. అది సొసైటీలో ఈరోజు ఫస్ట్ ఏం చదివావు నువ్వు అంటే లేదు నేను 10th ఫెయిల్ అయినా అని అనడము ఏ రకంగా ఉంది? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే అతను చదువు చాలించుకుని వచ్చాడటండి.
ఆయన ఏం చదివాడంటే 10th ఫెయిల్ అయ్యానంటే అలా అంటే 10th ఫెయిల్ అయినట్టున్నాడు. ఆయన చదువుకోకుండా ఇలాగొస్తే నా కొడుకు అయితే నేను ఊరుకోనని చెప్తున్నాడు ఆయన. అరే అలాంటి ఒక కుర్రోడికి 33 సంవత్సరాల ఒక కుర్రోడికి మినిస్టర్ గారు స్పందించడం ఏంటండి? ఆయన టీజీ వెంకటేష్ గారు ఆయన పొలిటికల్ లేజెండ్, ఆయన స్పందించడం ఏంటండి? స్పందించవచ్చు సార్. స్పందిస్తే ఇదే అలవాటు అవుద్ది. రేపు మరోడు తెస్తారు బుర్ర తెచ్చి వేయటమే కదా వాళ్ళ పని. మీరు సమాధానాలు చెప్తూ కూర్చోవలసి వస్తుందండి. ఇంకా మీరు స్పందించకుండా ఏదో బాలయ్యబాబు డైలాగ్ ఉంటుంది, కుక్క మురిగిందనుకో అనుకోవటమే. అలా అనుకుని వెళ్ళిపోవాలి అంతే అండి. ఉంటుంది సొసైటీలో. ఆ పిల్లోడు చదివే లేదు. ఆ పిల్లోడు అసలు కాలేజీలో ఆ పిల్లోడికి చదివే లేదు అట. చేరిస్తే మధ్యన చాలించుకొని వచ్చాడు. నాకే సొంత కొడుకు అయితే నేను ఒప్పుకునేవాడిని కాదు, రాజకీయాలు దించేవాడినే కాదు నేను. పిల్ల మాటలు పిల్ల చేస్తాను నిన్న మొన్న బుట్టి పాడు చీకుతూ మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు ఇవి. అది ఆ విషయం మీకు అర్థమైందండి? పిల్ల చేష్టలు పిల్ల వేషాలు నిన్న మొన్న ఏదో పాలు చీకుతూ మాట్లాడే మాటలు అలాంటి మాటలు పట్టించుకుంటారు ఏంటండి అని ఎవరండి? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. ఆమె కొంచెం ఆలోచించండి. ఆయనే చెప్తున్నాడు, వాళ్ళ బాబాయ్ సొంత బాబాయ్ చెప్తున్నాడండి. ఆ అబ్బాయికి చదువు లేదు, చదివితే ఎక్కడో జాయిన్ చేస్తే వచ్చాడు మధ్యలో ఏదో పిల్ల మాటలు మాడుతూ ఉంటాడు, పాలు తాగే మాటలు మాడుతూ ఉంటాడు. అంతే ఏంటి? అంతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అది కాదంటేనే. ఒకవేళ మీ దగ్గర క్యాడర్ ఉంటారు కదండి, మీ దగ్గర కూడా ఖచ్చితంగా టీడీపీ యూత్ ఉంటారు కదా, ఐటీడీపీ యూత్ ఉంటారు, వాళ్ళతో ఇప్పించండి కౌంటర్లో. అంతే, వాళ్ళ స్థాయి అంతే. ఏమంటే ఇప్పుడు ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేను బాలనేరసరావు ఎందుకు పెట్టానంటే చెప్తున్నాను, ఒకసారి ఇది వినండి. గతంలో ఉన్నారు. అయితే బైరెడ్డి తండ్రి శేషశైనారెడ్డి, బైరెడ్డి సోదరుడు కుమారుడు సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరు కూడా గతంలోనే కోర్టులో లొంగిపోయి రిమాండ్ బెయిల్ మీద కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు బైరెడ్డి 6 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ రోజు ఈశ్వరన్న ఏదో సంథింగ్ ఒక ఆయన మర్డర్ కేసు అటండి. ఆ మర్డర్ కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లొంగిపోయాడు. ఇప్పుడు ఎప్పుడు చూడండి, సిద్ధార్థ రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడు. ఎప్పుడుదండి ఇది? 11 సంవత్సరాల క్రితం. 11 సంవత్సరాల క్రితం మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడు ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే అబ్బాయికి 33 సంవత్సరాలు. 33 నుంచి 11 తిత్తే అంతండి 22 సంవత్సరాలు అనుకుంటా. 22 సంవత్సరాలకు మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. మరి బాలనేరసరి కాకపోతే ఎవరండి? బాలనేరసరి కాకపోతే ఎవరు? అలాంటి కుర్రోడు మాట్లాడే మాటలు కూడా మనం విలువ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు ఒక పక్కన. రెండోది, ఇలాంటి గొప్ప వ్యక్తుల మీద టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు అలాంటి ఉన్నతమైన వ్యక్తుల మీదకి ఇలాంటి బాలనేరస్తుల్ని వదలడం అనేది ఎంతవరకు న్యాయం అని నేను జగన్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే రేపొద్దున ఒకవేళ అతను ఏదైనా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు, గబుకుని అది ఏమో కేసు అవ్వచ్చు. కేసు అయ్యి అతను అరెస్ట్ చేస్తే చిన్నపిల్లలను అరెస్ట్ చేశారు, చిన్నపిల్లల మీద కేసు పెట్టారు. అరే చిన్నపిల్లలు మళ్ళీ ఇదొకటి, ఇది తప్పు కదండి.